ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందజేస్తా ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఆనందంగా ఉన్నారా? ఈ యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 12వ అధ్యాయము, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. మరలా చదువుకుందాం ఈ భాగాన్ని. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. ప్రియులారా, మరి నిన్నటి దినాన్న దేవునిని స్తుతించుట అనే వాక్య ధ్యానాన్ని చేశాం. ఆ వచనములో మరొక ధ్యానాంశము ప్రకటన చేయుట. దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, దేవుణ్ణి స్తుతించాలి, ఆయన నామమును ప్రకటన చేయాలి. ప్రకటన అనగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి తప్ప లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చేయటం ప్రకటన కాదు. సత్యాన్ని మనం ప్రకటించాలి, యథార్థతను ప్రకటించాలి, ప్రభువుని ప్రకటన చేయాలి, రక్షకుని ప్రకటన చేయాలి, విమోచకుని ప్రకటన చేయాలి. ఆయన నామము అన్ని నామముల కన్నా చెప్పండి, ఒకటి ఘనమైనది, ఉన్నతమైనది, అన్ని నామముల కన్నా పైనామము. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో దైవవాక్యం అంటుంది, దేవునిని స్తుతిస్తూ ఆయన నామమును ప్రకటన చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే ప్రతి ఒక్కరి మీద ఉంది.
అంటే ఎంత అది ప్రాముఖ్యమైనది అని ఆలోచన చేస్తే, మానవుడు పండుకున్నా, లేచినా, నిద్రపోతున్నా, మేల్కొన్నా, ప్రాణవాయువు అనే ఆక్సిజన్ మనం పీల్చాలి. నో లిమిటేషన్. పీలుస్తూనే ఉండాలి. ఎందుకు అని ప్రశ్న వేస్తే బ్రతకటానికి. అలాగే మన జీవిత కాలమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తుతించాలి. ఆయన గొప్పతనం కొరకు ప్రకటన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రియులారా. ఎందుకు అని ఆలోచన చేస్తే, దేవుని అనవసరంగా ప్రైజ్ చేయటానికి కాదు, ఆయన చేస్తున్న ప్రతి ఆశ్చర్య కార్యాల కొరకు కూడా ఆయన కార్యాలు ప్రకటన చేయాలి, జనములలో ప్రకటన చేయాలి, ఆయనను గురించి సంభాషించాలి అని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ప్రొక్లమేషన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రకటన చేయాలి, దేవుని సువార్తను ప్రకటన చేయాలి, దేవుని కార్యాలు ప్రకటన చేయాలి. కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకు అని ప్రశ్న వేస్తున్నప్పుడు, ఆయనను ఎందుకు ప్రకటన చేయాలి, ఆయన కొరకు ఎందుకు ప్రకటన చేయాలి అని ఆలోచన చేస్తే, ఆయన ఎటువంటి వాడు కొద్ది మాటలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు అంటాడు, నేనే పునరుద్ధానమును జీవమును. మనం ఎవరిని ప్రకటన చేయాలి? పునరుద్ధానుడైనటువంటి యేసయ్యను. అంతేకాకుండా జీవము కలిగిన దేవుడు యేసయ్య కాబట్టి ఆయన కొరకు ప్రకటన చేయాలి. తదుపరి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం. మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు కాబట్టి ఆయనను మనం ప్రకటన చేయాలి. ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు గ్రేట్ కమిషన్, ప్రధానమైన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని ఆలోచన చేస్తే, మీరు సర్వ లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి. శిష్యులకే కాదు, ప్రతి వారి మీద కూడా ఉన్నటువంటి బాధ్యత, భారము దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయాలి. ఆయనే మన దేవుడు, ఆయనే జీవము, ఆయనే వెలుగు, ఆయనే మార్గం, ఆయనే సత్యము, ఆయనే పునరుద్ధానం. ఈ విధంగా ఆయన యొక్క గొప్పతనాన్ని లోకానికి ప్రకటన చేయవలసినటువంటి బాధ్యత మనకు. మనం టౌన్లో మనం షాపింగ్కి వెళ్తూ ఉంటాం. 1+1 ఆఫర్ ఉంటుంది, లేదా 1+2 ఆఫర్ ఉంటుంది. అక్కడ తీసుకుని కొనుక్కుని వచ్చేస్తాం. ఎవరికి చెప్పమని షాప్ ఓనర్ కానీ సేల్స్ మెన్స్ కానీ చెప్పరు మనకు. వచ్చింది మొదలుకొని కనిపించిన వాళ్ళకల్లా పలానా షాపుకి వెళితే 1+1 ఆఫర్, 1+2 ఆఫర్, చాలా తక్కువ ఖరీదు, చాలా చక్కగా ఉందని దాని కొరకు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాం. లోక సంబంధమైనటువంటి విషయాలలో ఆహార పదార్థాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, లేక వస్తువులు కావచ్చు, వీఆర్ ఇన్ సో యాంగ్జైటీ, చాలా ఆతృత కలిగి ఏం చేస్తామంటే ఇతరులకు చెబుతూ ఉంటాం. ఒకవేళ ఇంకా నీకు తెలియకపోతే ఆ షాప్కి నువ్వు చెప్పు, నేను వస్తాను, నేను గైడ్ చేస్తాను అంటూ ఉంటాం. ఇట్స్ ఎ కామన్. మరి అటువంటప్పుడు శాశ్వతుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన కొరకు, ఆయన గొప్పతనము కొరకు, ఆయన కార్యముల కొరకు కూడా మనం ప్రకటన చేయవద్దా? ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ప్రియులారా, రేపొద్దుట ఒక దినాన్న ప్రభు మనం ప్రశ్నిస్తాడు, నీవు నా కొరకు ఎలా జీవించావు, నా కొరకు నీ సాక్ష్యం ఎలాగుంది, నా కొరకు ఎంతమందికి ప్రకటన చేస్తావు,
ఈ విధంగా ఒక దినం అంటూ ఉంది, నాకైనా మనకైనా మరెవరికైనా. మనం ఏదో చేస్తూ ఉంటాం, అంతా సువార్తే అనుకుంటాం. నో, నాట్ ఎట్ ఆల్. చేయవలసినటువంటి కార్యాలు మనం చేయాలి. శాస్త్రులు పరిచయాలు గద్దిస్తాడు యేసయ్య. పుదీనాలోను సోపులోను ఎంత ఉంటుందండి? వెరీ మైన్యూట్, చాలా చిన్నది సోపు, పుదీనా. అర్థం అవటానికి చెప్తే జీలకర్ర పలుకు, దాంట్లో దశం భాగిస్తారట. కానీ అవసరమైనట్టులో ఎవరు? ప్రభు వారికి మనస్సును ఎరిగి గద్దిస్తూ ఉన్నాడు. మంచిది, వాటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి చేయవలసినవి. ఆ కార్యక్రమాలు కూడా చేయండి. కాబట్టి దేవుని యొక్క సువార్త ప్రకటన అనేది కొంతమందికి వెర్రితనంగా ఉంటుంది. అది నశించువానికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అంటది రోమపత్రిక. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నాకు కలదు. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించువాని పాదాలు ఎంతో సుందరములు. మన జీవితాల్లో దేవుడు అందరికీ అనేకమైన తలాంతులు ఇచ్చాడు. చక్కగా బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడుతూ ఉంటారు, దేవునికి ఇస్తారు, దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మన యొక్క బాధ్యత ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నిరంతరం ప్రభు యొక్క కార్యాల కొరకు మనం ప్రకటన చేయవలసినటువంటి అవసరత ఉంటుంది అనే మాటలు నేను తెలియజేస్తూ చివరిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దైవవాక్యములో మనం చదువుకుంటూ ఉంటుండగా కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో ఆయన అంటాడు, సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపారు. మనలను దేవుడు పుట్టించాడు, కాపాడుతూ ఉన్నాడు. మరణము కావలసినటువంటి నేను దగ్గర 93వ సంవత్సరం నేను చెబుతూ ఉంటాను, ఐ నెవర్ ఫర్గెట్ మై లైఫ్. మంటిలో కలిసిపోవలసినటువంటి నేను గొప్పవాడినని కాదు, కానీ ఆయన పాత్రగా నన్ను నిలవబెట్టడానికి మరలా తిరిగి తన జీవాన్ని నాకు ఇచ్చారు. మరలా చనిపోరంటే దేర్ విల్ బి ఎ డే, తప్పనిసరిగా నా పేరు పెట్టి పిలుస్తాడు. ఆ వేళ అందరినీ విడిచి వెళ్ళిపోతాను. నథింగ్, నో డౌట్. భయపడవలసిన అవసరం లేదు. కానీ నేను బ్రతికి ఉంటుండగా, ప్రభు నన్ను బ్రతికించిన దేవుడు, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను, ఘనపరుస్తాను, ప్రకటన చేస్తాను అని మనం దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా, నేను గొప్ప నామమును ప్రకటన చేయాలి. నన్ను బ్రతికించావు, మరణపు గోతు నుండి తప్పించావు. దేవా, నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి బ్రతికి ఉన్న కాలం అంతా కూడా నీ పరిచయలో సాగిపోవటానికి కృపొచ్చి ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా నీ వాక్యాన్ని ప్రకటన చేయటానికి, గొప్పతనాన్ని ప్రకటన చేయటానికి, నాయన నీ రక్షణను ప్రకటన చేయటానికి కృపొచ్చేయండి. ఎండల వేడిమని తగ్గించండి, బలహీనలను బలపరిచి స్వస్థపరచండి, రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. యవనస్తుల కొరకు రాసిన పరీక్షలు ఆయన వారి తండ్రి ఎదురు చూస్తున్న ఉద్యోగాల కొరకు, ఆయన మేలుకరమైన కార్యాల కొరకు ఎదురు చూస్తుంటాడుగా దేవా, వారందరి ప్రార్థనలు ఆలకించి ప్రత్యుత్తరం దాయిచ్చేయండి. యేసు ప్రభు దివ్య నామమును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.